ఈస్టరు కాలమానములోని మరి 6వ పునరుద్ధానపు ఆరాధన కొరకు మందిరంలో చేరినటువంటి ప్రియబిడ్డలందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ఇక్కడ మనము గడిచినటువంటి ప్రభు పునరుద్ధాన దినమున మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసి ఉన్నాము. మనము ధ్యానం చేసినటువంటి ధ్యానాంశము ఎవరికైనా గుర్తున్నదా? ఆదరణ కర్త అనగా సహాయకుడు అని. కనుక మరి దేవుడు అందరికీ ఆయన ఆదరణకర్తగా ఉన్నాడు, సహాయకుడుగా ఉన్నాడు అని కూడా మనము మన మదిలో జ్ఞాపకం ఉంచుకోవాలి. అయితే ఈ దినము చదివినటువంటి లేఖనాలను మనము ఆలోచన చేసినప్పుడు ఈ 4 పాఠములలో మనకు ఒక ధ్యానాంశం వస్తూ ఉన్నది. ఏంటి ఆ ధ్యానాంశం అంటే వాగ్దానము జ్ఞాపకము చేయు దేవుడు అని కూడా మనం గుర్తుంచుకోవాలి. వాగ్దానం ఎవరు చేశారు? దేవుడు చేశాడు. కనుక దేవుడు చేసిన వాగ్దానం ఎవరికి అంటే ఆయన స్వజనులకు మాత్రమే అని ఆ వాగ్దానం మనకు తెలియజేయబడుతూ ఉన్నది. అయితే వాగ్దానమును జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి ప్రజలు వాగ్దానమును మధ్య మధ్యలో మర్చిపోతున్నారు. కనుక మర్చిపోతూ ఉన్నారు గనక మరలా దేవుడే తాను చేసినటువంటి వాగ్దానమును నిరంతరము ఆయన జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు అని కూడా మనం గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ మనం చదివి ఉన్నాం, పాత నిబంధన పాఠం మనం చదివి ఉన్నాం. ఇర్మియా గ్రంథము అనేది పాత నిబంధన గ్రంథములలో ఉన్నటువంటి అన్నిటికంటే 29వ అధ్యాయం బహుశ్రేష్టమైనది అని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఎందుకు బహుశ్రేష్టమైనది అంటే ఇర్మియా కాలమానములో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏమైపోయారు అంటే ఇదిగో 2 తలంపుల మధ్య వారి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఒకటేమో మరి దేవునిని ఆరాధిస్తూ ఉన్నారు, రెండవది మరలా తిరిగి వారు మరి విగ్రహారాధన వారు జరిగిస్తూ ఉన్నారు. కనుకనే చూడండి ఇక్కడ మరి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే దేవుడు తన ప్రజలకు తన మాట వినిపింపచేసి ఆ మాట ప్రకారముగా మీరు జీవించండి అని దేవుడు నిరంతరం వారికి తన వాగ్దానములను జ్ఞాపకం చేస్తూ ఉన్నను కూడా ఆ వాగ్దానములను ప్రజలు మర్చిపోతూ ఉన్నారు. కనుకనే మరి పరరాజులను మరి దేవుని ప్రజల మీదికి పంపించి వారిని సమూలముగా ఓడించి ఆ ప్రజలందరినీ కూడా ఏం చేశారు అంటే బబులోను రాజ్యానికి వారిని బానిసలుగా తీసుకుని వెళ్ళిపోయారు. అయితే బబులోను రాజ్యములో వారు బానిసలుగా కొనుక్కోబడిన తరువాత ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి కఠినత్వమైనటువంటి బానిసత్వం లేదండి. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు మరి బబులోను బానిసత్వములో ఎలా ఉన్నారు అంటే వారికి స్వేచ్ఛ ఉన్నది. ఏంటి ఆ స్వేచ్ఛ అంటే వారు నివాసములు కట్టుకోవచ్చు, మరి వ్యవసాయం చేయొచ్చు, మూడవది వివాహములను వారి బిడ్డలకు జరిగించుకోవచ్చు. ఇలా వారికి స్వేచ్ఛనిచ్చినటువంటి దేవుడు అని కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అయితే మరి బబులోను రాజ్యముల వారు ఎంతకాలము బానిసలుగా ఉన్నారు అంటే 70 సంవత్సరాలు. గుర్తుపెట్టుకోవాలండి, బబులోను రాజ్యములో వారు 70 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. అయినను కూడా దేవుడు ఆయన ఏమై ఉన్నాడు అంటే తాను తన ప్రజలతో చేసినటువంటి వాగ్దానమును మర్చిపోక నిరంతరము వారు బానిసలుగా వెళ్ళినా, దేవునికి అవిధేయులుగా వారు జీవించినా, వారిలో పాపముండి వారు విగ్రహారాధనకు వెళ్ళిపోయినా దేవుడు మాత్రము వారిని విడిచిపెట్టలేదండి. దేవుడు వారిని
విడిచిపెట్టక ఆ బబులోనులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఏం చేస్తూ ఉన్నాడు అంటే, ఇదిగో ఆ వాగ్దానమును ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, ఆ వాగ్దానం ఏమై ఉన్నది అంటే, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము చాలా శ్రేష్టమైనటువంటి వచనం అండి. అది మీరు చాలా దాన్ని గుర్తు పెట్టుకోవాలి. చూడండి, మనం చదువుదాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు. చూడండి, ఇదిగో మీకు ఒక ప్రత్యేకమైనటువంటి దినములు రాబోతూ ఉన్నాయి. ఆ దినములలో మీరు ఎలా మీ యొక్క జీవనం ఉంటది అంటే, మీకు నిరీక్షణ ఉంటది. నిరీక్షణ కలిగి, నమ్మకత్వాన్ని కలిగి, మరలా తిరిగి సమాధానముతో మీరు ఏం చేస్తారు అంటే, మీ యొక్క జీవనం మరలా తిరిగి కొనసాగించబడుతుంది. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ బబులోను మరి నదుల దగ్గరకు వచ్చి, ఆ నదుల దగ్గర అందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే, బోరు బోరున ప్రలాపిస్తూ ఉన్నారు, ఏడ్చుతూ ఉన్నారు, కన్నీరు కారుస్తున్నారు. ఆ యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయమును గురించి, ఆ యెరూషలేములో కట్టబడినటువంటి కట్టడాలను గురించి ప్రజలందరూ కూడా బాగా చాలా దుఃఖపడుతున్నటువంటి సమయంలో దేవుని వాక్కు వారికి వినిపించినటువంటి మాట మనం ఇప్పుడు చదివి ఉన్నామండి. చూడండి, దేవుడు అంటూ ఉన్నాడు, మీకు ఎలాంటి వేదన లేకుండా, ఇబ్బంది లేకుండా, దుఃఖము లేకుండా ఇదిగో మీ హృదయములను నేను ఆనందింపచేసేదను అంటున్నాడు. కనుక ఇదిగో దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, మీ హృదయములలో ఇదిగో నిరీక్షణ ఉంచి ఉన్నాను గనక అవి సమాధానకరమైనటువంటి మాటలే గాని మిమ్మలను పాడు చేసే మాటలను, మరి మీ జీవితాలు పాడైపోయే మాటలు నేను ఎన్నడూ కూడా నేను మాట్లాడను అని చెప్పి ఆయన ఆ వాగ్దానమును ప్రజలకు తెలియజేస్తున్నటువంటి మాట. కనుకనే చూడండి, దేవుని ప్రజలు మరి దేవుడు ప్రజలకు వాగ్దానం ఇచ్చాడు, వాగ్దానంతో కూడిన ఆజ్ఞలు ఇచ్చాడు, ఆజ్ఞలతో కూడినటువంటి వాక్కులను ఇచ్చాడు. నిరంతరము ఆ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి నిరంతరం మాట్లాడుతున్నటువంటి ఈ మానవులు అంటే ప్రజలు ఎందుకు వారు మరి పాపములోనికి వెళుతున్నారు? ఎందుకు వారు దోషాన్ని ఎందుకు వారు భరించి కన్నీరు కార్చి ఎందుకు వేదనను వారు కలిగి జీవిస్తూ ఉన్నారు అంటే, దేవుని యొక్క వాక్కును వినదగిన రీతిగా వారు వినకపోవడం ద్వారా, దేవుని యొక్క వాక్కును వారు సరిగా విని ఆ వాక్కును అర్థం చేసుకొని జీవిస్తే వారి జీవితాలన్నీ కూడా సుఖవంతమైనటువంటి జీవితాలుగా ఉంటాయి. వారికి చెరకు వెళ్ళవలసిన అవసరం లేదు, కన్నీరు కార్చవలసిన అవసరం లేదు, బాధను వారు మరి వ్యక్తపరచవలసిన అవసరము కూడా లేదండి. కనుకని చూడండి, మరి యాకోబు తాను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి అంటున్నాడు. చూడండి, వాక్యము నిరంతరము వారు ఏమండి, ఇదిగో నిరంతరము వారు దేవుని వాక్యాన్ని వినుచూనే ఉన్నారు. కానీ ఆ వాక్య ప్రకారముగా వారు జీవించటానికి వారికి మనస్సు లేదండి. కనుకని యాకోబు అంటున్నాడు, ఇదిగో ఇక్కడ 22వ వచనం అంటున్నాడు, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరచకొనకుడి అంటున్నాడు. మోసపోకూడదు మనము. ఎందుకొరకంటే దేవుని బిడ్డలుగా మనము జీవించడానికి
మనకు మాదిరి, ఇశ్రాయేలు ప్రజలను మన జీవనానికి మాదిరిగా మనం ఉంచుకోవాలి. సంఘముగా మనము కూడుకున్నప్పుడు, సంఘముగా మనము ఆ దేవుని మాటలు వినేటప్పుడు, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు వారు కలిగినటువంటి కష్టాలు, వారు కలిగినటువంటి బాధలు, వారు కలిగినటువంటి శ్రమలు ఎందుకొరకు అవన్నీ వచ్చాయంటే దేవుని మాట వారు విన్నారే గాని వారి హృదయంలో ఆ మాట ఉంచుకోలేదు. అందుకే వారు ఏం చేయబడ్డారు అంటే మోసపోయారు. మోసపోవడం ద్వారా చూడండి చెరకు వెళ్ళడం జరిగింది అని కూడా మనము గుర్తించుకోవాలి. కనుక మరి దేవుని బిడ్డలుగా మనము మోసపోకుండా దేవుని మాటలను మనము మరి విని ఆ మాటలను వదిలివేయకుండా, అంటే మాట విని ఆ మాటకు అనుకూలముగా మనం జీవించకుండా మనం ఉన్నామనుకోండి, అప్పుడు ఏమొస్తుంది చూడండి, అప్పుడు వాక్యము విని అలాగా మనము జీవించలేదనుకోండి, మన మీదికి ఏమొస్తుంది అంటే వేదన వస్తుంది, దుఃఖం వస్తుంది, దోషం వస్తుంది. ఆ దోషాన్ని బట్టే మనము పాపము ద్వారా తరమబడతాము అని కూడా మనం గుర్తించుకోవాలి. అందుకే చూడండి, నిరంతరము వాక్యము వింటూ ఉన్నారు, కానీ వాక్యం వింటూ ఉన్నటువంటి ప్రజలు వాక్యానుసారముగా జీవించటం లేదు గనుకనే యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన పరిచర్య కాలమానములో ప్రజలందరూ కూడా తండోపతండములుగా ఆయనను వెంబడిస్తున్నారు. ఎందుకొరకు అంటే ఆయన దగ్గరకు వెళితే ఆహారము దొరుకుతుంది, ఆయన దగ్గరకు వెళితే ఇదిగో మన వ్యాధులు, మన బాధలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర మరి ఇదిగో స్వస్థత ఉన్నది, అద్భుతాలు ఉన్నాయి, వాటి ద్వారా మనము విడుదల, విజయం పొందుకుందాం అనుకున్నారే గాని ఇదిగో దేవుడు అనుగ్రహించే రక్షణను గురించి వారు ఆలోచన చేయలేదండి. దేవుడిచ్చే నిత్య జీవాన్ని గురించి వారు ఎన్నడూ కూడా ఆలోచన చేయలేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధ గ్రంథములో ఆయన మరి మాట్లాడినటువంటి ఒక ఉపమానం మీకు ఉదయకాలం జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏంటి ఆ ఉపమానం అంటే, ఇదిగో మరి 4 వ్యక్తులు దేవుని వాక్యాన్ని విన్నారండి. ఈ 4 వ్యక్తులు దేవుని వాక్యాన్ని స్పష్టంగా విన్నారు, కానీ ఈ 4 కూడా మరి భిన్నమైనటువంటి ఆలోచనలు వారు కలిగి ఉండుట ద్వారా ఆ దేవుని నామాన్ని, ఆ దేవుని వాక్కును వారు శ్రద్ధగా విని వాక్య ప్రకారముగా వారు జీవించలేకపోయారండి. మొదట వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారు ప్రజలకు వినిపింప చేస్తున్నాడు. ఏమంటున్నాడు అంటే, వాక్యము విన్నాడు, ఆ వాక్యాన్ని మరలా తిరిగి గ్రహింపు లేక ఏం చేశాడు, మరి ఆ వాక్యాన్ని మరిచిపోయాడు. కనుకనే అతని యొక్క ఆత్మీయ జీవితం ఏమైంది అంటే ఫలించలేదండి. అందుకే వానిని ఎవరితో పోల్చాడు అంటే, ఇదిగో త్రోవ ప్రక్కన విత్తబడిన విత్తనమునకు పోలికగా అతన్ని పోల్చాడు. రెండవ వ్యక్తిని కూడా మనం చూస్తే, ఈ వ్యక్తి కూడా వాక్యాన్ని విన్నాడు, వాక్య ప్రకారముగా జీవించడానికి అతడు ఇష్టపడలేదు. గనక ఏమైంది అంటే, ఇదిగో ఆ విన్నటువంటి వాక్యము శక్తి లేనిదైపోయింది. కనుకనే అతడు ఏమైపోయాడు అంటే, శోధన వచ్చింది, ఆ శోధనలో పడిపోవుట ద్వారా అతడు దేవుని మరి కుమారుడిగా, కుమార్తెగా ఉండక వాడు మరి వెలపలికి వెళ్ళిపోయాడు. అతన్ని గురించి మాట్లాడినటువంటి మాట ఏంటంటే, రాతి నేలన విత్తబడిన విత్తనమునకు పోలికగా అతన్ని గురించి మాట్లాడినటువంటి మాట మనం అక్కడ చూడగలుగుతూ ఉన్నామండి. మూడో వ్యక్తిని మనం అక్కడ చూస్తూ ఉన్నాము. మూడో వ్యక్తి కూడా వాక్యాన్ని విన్నాడు, అయితే ఆ వాక్యం ఏమైపోయిందంటే తన హృదయంలో లేదు గనక తనకు ధనాశ కలిగింది, ధనం మీద ఎక్కువ ఆశ కలిగింది. ఆ ధనాశ చేత మోసపోయాడు. మోసపోయి ఆ వాక్యం తనలో పనిచేయకపోవడం ద్వారా ఇదిగో తన యొక్క ఆత్మీయ జీవితం ఏమైపోయింది అంటే పాడైపోయింది, పతనమైపోయింది. కనుకనే చూడండి, ఇక్కడ ఈ వ్యక్తిని ఏ రీతిగా పోల్చాడు అంటే, రాతి నేలను విత్తబడినటువంటి విత్తనానికి పోలికగా అతన్ని చూపిస్తూ ఉన్నాడు. అయితే చూడండి, 4వ వ్యక్తిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. 4వ వ్యక్తి ఏం చేశాడు అంటే, వాక్యం విన్నాడు,
ఆ వాక్యాన్ని గ్రహింపునకు తెచ్చుకున్నాడు. ఆ వాక్యములో ఉన్నటువంటి శక్తిని మరలా తిరిగి ఇదిగో తాను పొందుకున్నాడు. ఆ వాక్కు అయినటువంటి దేవుడు మరి తనకు అనుగ్రహిస్తున్నటువంటి ఈవులన్నీ కూడా చాలా గొప్ప ఈవులను దేవుడు నాకు ఇస్తున్నాడు, మంచిగా నన్ను చూస్తున్నాడు అని ఆ వాక్యానికి నిరంతరం లోబడి జీవిస్తున్నాడు. అతన్ని గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఏమని అతన్ని గురించి మాట్లాడాడు అంటే, మరి మంచి నేలన విత్తబడిన విత్తనమునకు పోలికగా అతన్ని పోల్చుచూ ఉన్నాడు. అయితే చూడండి, ఎంతమంది భారతదేశంలో బాప్తిసం పొందారు, ఎంతమంది ఇదిగో వారు మరి పొందినటువంటి బాప్తిస్మానికి సంస్కారములకు తగినటువంటి జీవితాన్ని ఎంతమంది జీవిస్తూ ఉన్నారు అంటే, మనమందరము కూడా అనుకుంటున్నాము, అయ్యా ఇదిగో నీ రాజ్యములో నేను ఉంటానయ్యా, అయ్యా నీ కుమారుడిగా నేను ఉంటానయ్యా, నీ బిడ్డగా నేను జీవిస్తానయ్యా అని చెప్పి మనమందరము కూడా ఒకే ఆలోచనతో మనమున్నాము. కానీ అంతరంగం ఎరిగినటువంటి దేవుడు ఒక మాట ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ మరి మత్తయి వ్రాసినటువంటి శుభవార్త 7వ అధ్యాయము 21వ వచనము దగ్గర నుండి మనం చదువుకుందాం. చూడండి, మత్తయి వ్రాసినటువంటి శుభవార్త 7వ అధ్యాయము 21వ వచనము నుండి చదువుదాం. చూడండి, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును అంటున్నాడు. చూడండి, ఇక్కడ మరి అందరము కూడా దేవుని బిడ్డలుగా మనం జీవించాలని ఆశపడుతున్నాము. అందరూ కూడా దేవుడు అనుగ్రహించినటువంటి నిత్య జీవానికి, ఆయన కృపకు మనం వారసులమై ఉన్నామని నమ్ముతున్నాము. కానీ ఎంతమంది ప్రభువుని నిజంగా మనం ఆరాధిస్తున్నాము? ఎంతమంది ఆ ప్రభువుని, ఆయన ఇచ్చే ఆ కృపను మనము నమ్ముతున్నాము? ఇదిగో నిత్య జీవములో నేను ఉంటానని ఎంతమంది మనం నమ్ముతున్నాము అంటే, ప్రభు అంటున్నాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును ఇదిగో పరలోక రాజ్యములో ప్రవేశింపలేడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును అంటున్నాడు. చూడండి, వాక్కు ఉన్నదండి, ఆ వాక్కు నిరంతరము మనతో మాట్లాడుతూ ఉన్నది. ఆ వాక్యాన్ని మనము గ్రహింపనకు తెచ్చుకొని అర్థం చేసుకొని ఆ వాక్య ప్రకారం మనము జీవిస్తే పరలోక రాజ్యము ఉంటాము. అలా కాకుండా వాక్యాన్ని మనం విని ఆ వాక్యాన్ని విన్న వాక్యాన్ని మనము హృదయంలో ఉంచుకోకుండా ఉండటం ద్వారా మనము నిరాశ నిస్పృహలోనికి వెళ్ళిపోయి మనము ఆ నిత్య రాజ్యాన్ని మనం కోల్పోయే ప్రమాదం ఉన్నది అని కూడా ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట. అయితే చూడండి, ఇక్కడ మరి మరొక సందర్భాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము చదివినటువంటి పత్రిక పాఠంలో ఉన్నటువంటి ఒక మాట, అక్కడ మనకు ఒక మాట ఏమని మనం చదివామంటే అద్దము అని అక్కడ మనం చదివాము. అద్దాన్ని మనం చూడకుండా మరి దినమునకు ఒక్కసారైనా మనం చూడకుండా ఉండలేము. కానీ ఇశ్రాయేలు ప్రజల కాలమానంలో జీవించిన ప్రజల యొక్క ఆలోచన, మరి నేటి కాలంలో జీవిస్తున్నటువంటి మరి క్రైస్తవ సంఘాల్లో ఉన్నటువంటి జీవితం ఎలా ఉన్నది అంటే, మరి అద్దము ఎదుట నిలబడి ఎందుకు మనము మన యొక్క దేహాన్ని మనం చూసుకుంటున్నాము అంటే, ఎక్కడైనా మురికి ఉన్నదా, ఎక్కడైనా మచ్చ ఉన్నదా, ఎక్కడైనా చెడ్డది ఏదైనా మన దేహం మీద లేకపోతే మన ముఖం మీద ఉన్నదా, మన తల సరిగా ఉన్నదా, మన ముఖం బాగా ఉన్నదా లేదని మనం పరిశీలన చేసుకోవడానికి అద్దం ఎదుట మనం నిలబడినప్పుడు మన ముఖం మీద ఒక మచ్చ మనకు కనబడుతూ ఉన్నది. అయితే మనం ఏం చేయాలి? ఇదిగో బట్ట తీసుకొని మనం ఏం చేస్తున్నాము అంటే అద్దాన్ని మనము తుడుస్తున్నామండి. అద్దాన్ని తుడుస్తున్నాము. అద్దములో ఉన్నటువంటి లోపాన్ని బట్టే నా ముఖం మీద మచ్చ కనబడుతున్నది కనుక ఈ అద్దాన్ని నేను శుభ్రంగా తుడిచి మరలా చూసుకుందామని మరలా చూస్తే మరలా ఆ మచ్చ కనబడుతూనే ఉన్నది. చూడండి, అద్దం మనకు ఏం చేస్తున్నది అంటే మన ముఖం మీద ఏ మచ్చ లేకుండా అద్దం మనకు అది మరి
మాదిరిగా మనల్ని చూపుతూ ఉన్నది. ఏ మచ్చ లేకుండా ఉంటే ఒకవేళ మనకు ఎక్కడైతే మచ్చ ఉన్నదో ఆ మచ్చను తుడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ అద్దాన్ని మనము తొడవడానికి ప్రయత్నం చేస్తే మనకి విశ్వాసపు జీవితం నిష్ఫలము అని కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అయితే మరొక చిన్న మాట కూడా మనము ఆ పత్రికలో ఉన్నటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటే, అమ్మా గాయం మన కాలికి తగిలిందమ్మా, గాయము మరి ఎదురు దెబ్బ తగిలి బొటన వేలంతా కూడా నుజ్జు అయిపోయింది. మరి ఏం చేయాలి అంటే అక్కడ గాయము తగిలిన దగ్గర మందు రాసి కట్టుకోవాలి. కనుక నేటి క్రైస్తవ సంఘము కూడా మరి ఆనాటి ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవనము కూడా ఎలా ఉన్నది అంటే, బొటన వేలుకు దెబ్బ తగిలితే చేతివేలుకు వారు మందు రాసుకున్నారు, మా చేతివేలుకు మందు రాసుకున్నారు, చేతివేలుకు కట్టుకున్నారు గనక మరి గాయముగానే ఉన్నది, గాయము అది మానకుండా ఉన్నది. కనుక చూడండి, ఎక్కడ దెబ్బ తగిలిందో దెబ్బ తగిలిన చోటే మనము మందు రాయాలి, కట్టుకోవాలి. అది మానంత వరకు జాగ్రత్తగా దాన్ని తడపకుండా జాగ్రత్త పడుతూ చూసుకుంటూ ఉండాలి. అందుకే చూడండి, క్రైస్తవ జీవితం కూడా ఎలా ఉన్నది అంటే, దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, కానీ ఆ ధర్మశాస్త్రం ఏమి మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది చూడండి, నీవు పాపివి అని ధర్మశాస్త్రం జ్ఞాపకం చేస్తున్నది. కానీ మనిషిలో ఉన్నటువంటి పాపము తీసివేసే శక్తి ధర్మశాస్త్రానికి లేదండి. జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమండి, దేవుని యొక్క 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ 10 ఆజ్ఞలు ఎందుకొరకంటే అద్దముల ఇదిగో నీ యొక్క సహజత్వాన్ని చూపిస్తూ ఉన్నాయి. అవి చూసినప్పుడు ఇదిగో నీలో ఉన్నటువంటి లోపములన్నీ కూడా సరిచేసుకోవడానికి ఆజ్ఞలు దేవుడిచ్చాడు. కానీ ఆజ్ఞ మన హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని ఎంత మాత్రమో తొలగించటలేదు. పాపము తీసివేసే శక్తి మరి 10 ఆజ్ఞలకు లేవు. అందుకే చూడండి, రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. చూడండి, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. అందుకే ధర్మశాస్త్రం ఉన్నంత కాలము ధర్మశాస్త్రం ఉన్నంత కాలం ఇశ్రాయేలు ప్రజలు వారు పాపంలోనికి వారు వెళ్ళిపోయారే కానీ, చెరలోనికి వెళ్ళిపోయారే కానీ, వాగ్దానం చేయబడినటువంటి వాగ్దానములను వారు స్వీకరించి వాగ్దానాల ప్రకారం వారు జీవించలేదు. కనుకనే చూడండి, ఇప్పుడు క్రైస్తవ సంఘానికి ఇదిగో దేవుడిచ్చినటువంటి మరొక వాగ్దానం ఏంటి అంటే, మీరు ధర్మశాస్త్రమునకు లోబడిన వారు కారు, మీరు కృపకు మాత్రమే లోబడిన వారు గనుక మీలో ఏం లేదు, ఏం లేదు, పాపము లేదు. వాక్యం వినాలి, వాక్యం వింటే మీకు గుర్తొస్తుంది, ఆ మాటకు జవాబు చెప్తారు. ఏమండి, ఇదిగో కృపకు మనము లోబడి ఆ కృపకి నిచ్చినటువంటి దేవునికి మనము ఆయన మాటలు విని ఆ మాటల ప్రకారముగా మనం జీవిస్తే మనలో ఏముండదు అంటే పాపము ఉండదు. అద్దము ఎదుట నిలబడి మన సహజ ముఖమును చూసుకున్నప్పుడు ఆ ముఖం మీద ఏమైనా మచ్చలు ఉంటే ముఖాన్ని తుడుచుకోవడానికి ప్రయత్నం చేస్తే మన ముఖం మీద మచ్చలు ఉండవు. కనుకనే చూడండి, ఇక్కడ పౌలు సంఘానికి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు కృపకే గాని ధర్మశాస్త్రములోనైన వారు కారు గనుక పాపం మీ మీద ఏం చేయదు, ప్రభుత్వం చేయదు. కనుకనే చూడండి, ఇక్కడ దేవుడు అనుగ్రహించినటువంటి కృపను మనము పోగొట్టుకోకూడదండి. కృప ఒక్కసారి మనలో నుండి బయటకు వెళ్ళిపోతే మరలా తిరిగి జీవాన్ని సంపాదించుకోవడము, నమ్మకత్వాన్ని సంపాదించుకోవడము చాలా కష్టమైనటువంటి పని. అందుకొరకే చూడండి, దావీదు ప్రలాపించడానికి గల కారణము, దావీదు మరి ఏడ్చి దుఃఖించి రోదన చేసి కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రలాపించాడు. దేని కొరకంటే ఇదిగో తాను చేసినటువంటి పాపమును తనను వెంటాడకుండా, తనను విడిచిపెట్టి
పరిశుద్ధుడైనటువంటి జీవము కలిగినటువంటి దేవుని వైపునకు ఆయన మరి మళ్ళుకోవాలి అనే అన్ని కీర్తనలు వ్రాసి ఆ కీర్తనలన్నీ కూడా నేటి మరి సంఘానికి అవి బోధవాక్యాలుగా ఉన్నాయని కూడా మనం గుర్తించుకోవాలి. కనుకనే చూడండి, అపోస్తులైనటువంటి పౌలు మరి రోమా సంఘానికి వ్రాసినటువంటి మరి పత్రిక 7వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాము. చూడండి, 7వ అధ్యాయము 4వ వచనము. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతుల నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకరిని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతిరి అంటున్నాడు. చూడండి, ధర్మశాస్త్రము మనము నెరవేర్చలేకపోతున్నాము కనుక ఆ ఇశ్రాయేలు ప్రజల కాలమానము నుండి నేటి వరకు కూడా ఆ ధర్మశాస్త్రము ప్రతి క్రైస్తవుడికి, ప్రతి దేవుని ప్రజలకు అడ్డంగా ఉన్నది కనుక, అది కఠినమైనదిగా ఉన్నది కనుక ఆ ధర్మశాస్త్రం అంతా కూడా ఎవరు నెరవేర్చాడు? యేసు ప్రభువారు నెరవేర్చాడు. యేసు ప్రభువారు ధర్మశాస్త్రం అంతటిని కూడా నెరవేర్చి దాన్ని ఏం చేశాడు? ఇదిగో శిలువ మేకులకు దానిని కొట్టివేశాడు. ఇంకెవరు కూడా దాన్ని చూడడానికి వీలు లేకుండా మనలందరినీ కూడా ఏం చేశాడు అంటే, ఇదిగో క్రీస్తు ద్వారా మనము ఫలించాలి, క్రీస్తు ఇస్తున్నటువంటి రక్షణ ద్వారా మనము నిత్య జీవాన్ని పొందుకోవాలే కానీ ధర్మశాస్త్రము ఎంత మాత్రము కూడా మనకు అది రక్షణ ఇవ్వడం లేదు అని కూడా మనం గుర్తుంచుకోవాలి. అందుకే చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే ఇక్కడ మరి యాకోబు రాసినటువంటి పత్రికను మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, యాకోబు రాసినటువంటి మరి పత్రిక 3వ అధ్యాయానికి వెళదాం. చూడండి, 3వ అధ్యాయము 8వ వచనం నుండి మనం చదువుదాం. చూడండి, 12వ వచనం వరకు మనం చదువుదాం. 3వ అధ్యాయము 8వ వచనం దగ్గర నుండి 12వ వచనము చదువుదాం. ఏ నరుడును నాలుకను సాధువ చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండి ఉన్నది, అది నిరర్ఘళమైన దుష్టత్వమే. దానితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. చాలండి, ఇక్కడ కుర్చీ తీసుకో. ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఏమున్నది అంటే, ఇదిగో మన నోటిలో ఒక నాలుక ఉన్నది. ఆ నాలుక ఏం చేస్తూ ఉన్నది? చూడండి, ఆ నాలుక ఏమై ఉన్నది? విషమై ఉన్నది. ఏమండి, పాముకు ఎక్కడ విషము ఉన్నది అంటే కూరల్లో ఉన్నది. మరి మనకు విషము ఎక్కడ ఉన్నది అంటే నాలుక ద్వారా ఉన్నది. కనుకనే ఈ నాలుకతోనే ఏం చేస్తాము? అందరిని దూషిస్తాము. ఇదే నాలుకను పట్టుకొని మరలా తిరిగి ఇదిగో దేవుని నామం దగ్గర చేరి మనము కీర్తిస్తాము, ఆరాధిస్తాము, ఆయన మాటలు వింటాము. కానీ మనం ఏం చేయాలి మొదట అంటే, ఇదిగో క్రీస్తు ఆత్మను కలిగినటువంటి మనము, క్రీస్తు ఇస్తున్నటువంటి జీవాన్ని కలిగినటువంటి మనము మొదట మన నాలుకను స్వాధీనపరుచుకోవాలి, భద్రం చేసుకోవాలి. ఎవరైతే నాలుకను భద్రం చేసుకుంటారో వారిని వారు కాపాడుకుంటూ ఉన్నారు. మరలా తిరిగి దేవుని యొక్క మహిమార్థమై వారు జీవిస్తూ ఉన్నారు. వారికి నిత్య జీవం ఉన్నది అని దేవుని లేఖనం సెలవిస్తున్నది. అయితే చూడండి, మనం చదువుదాము. చూడండి, అక్కడ ఉరాయబడి ఉన్నటువంటి మాట, దీనితోనే తండ్రి అయినటువంటి ప్రభువును స్తుతించుదము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతము, ఒక్క నోటి నుండి ఆశీర్వాదమును శాపమును బయలువెడలను. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. నీటి బుగ్గలు ఒక్క జల నుండి తీయని నీరును చేదు నీరును ఊరున. నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను ఆయునా, అటువలననే ఉప్పు నీళ్లలో నుండి
తీయని నీళ్లు ఊరునా. చూడండి, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంత స్పష్టంగా దేవుని వాక్యం మనకు మాట్లాడుతూ ఉన్నా, మనకు వినిపిస్తూ ఉన్నా, మన అంతరంగము ఏం చేయబడాలి అంటే ఆ మాటలను మన హృదయంలో దాచుకుంటే, ఆ దాచబడినటువంటి వాక్యం మనలో ఏం చేస్తుంది అంటే పవిత్రులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఉండటానికి ఆ వాక్యం మనకు ప్రాణాధారమై ఉన్నది. అందుకే చూడండి, మనము ఏమై ఉన్నాము? ఒక నోటి ద్వారా పాపం చేస్తూ ఉన్నాము అని యాకోబు అంటున్నాడు. ఈ నోటి ద్వారా దేవునిని గణపరుస్తున్నాము, అదే నోటి ద్వారా దేవుని మనము దూషిస్తున్నాము, అదే నోటి ద్వారా దేవుని పోలికగా పుట్టినటువంటి మనుషులను శపిస్తూ ఉన్నాము, వారితో తగాదాలు పెట్టుకుంటున్నాము, వారితో గొడవలకు వెళుతున్నాము. దాని ద్వారా దేవుని ఆత్మ మనల నుండి బయటికి వెళ్ళిపోతూ ఉన్నది అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకంటాడు, ఇదిగో జల ఊట ఉన్నది, అది తీపిగానైనా ఉంటది, లేకపోతే ఉప్పగానైనా ఉంటది, కానీ జల ఊట ఇదిగో ఒకసారి ఉప్పు నీళ్లు, ఒకసారి తీయని నీళ్లు అది ఇవ్వదు అని కూడా మనం గుర్తుంచుకోవాలి. అలాగనే దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్నటువంటి మన జీవితము అది ఎలా ఉండాలి అంటే, ఇదిగో ఉప్పు వేసినట్లుగా అనేకులకు మాదిరికరముగా ఉండాలి. కానీ మన విశ్వాసపు జీవితాన్ని మనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, మనకున్న ఆలోచనను బట్టి మనం పాడు చేసుకోకూడదు. అలా పాడు చేస్తూ ఉన్నది కేవలం మన నాలుక, మన నోరు అని కూడా ఇక్కడ మరి తేటగా తెలియజేయబడుతున్నది. కనుక చూడండి, దేవుని పోలికగా పుట్టినటువంటి మనమందరం కూడా దేవుని బిడ్డలుగా మనం ఉన్నాము. దేవుని బిడ్డలుగా మనము జీవిస్తూ ఉంటే మన హృదయమే దేవునికి ఆలయముగా ఉన్నది. ఈ హృదయమే దేవునికి ఆలయముగా ఉన్నప్పుడు మరలా తిరిగి ఈ హృదయంలోనికి ఏ రీతిగా పాపము వెళ్తుంది? పాపము వెళ్ళదు. కనుకనే చూడండి, కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. చూడండి, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. పవిత్రమైన దానిని అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మలను చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ప్రభువు చెప్తున్నాడమ్మా ఈ మాట. చూడండి, ఏమంటున్నాడు అంటే, ఇదిగో మీరు మరి నాకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? మరి నాకు ఆలయముగా మీరున్నప్పుడు మీరు ఏమై ఉన్నారు అంటే, నా సొంత బిడ్డలుగా మీరున్నారు కదా. నా సొంత బిడ్డలుగా ఉన్నటువంటి మీరు మరలా ఏం చేయాలి? పాపము జోలికి వెళ్ళకూడదు, అపవిత్రతలోనికి వెళ్ళకూడదు, ఇంకా వేషధారణ మనం కలిగి ఉండకూడదు. ఒకవేళ కలిగి ఉన్నటువంటి ప్రజలతో మనం సహవాసం ఉంటే వారి సహవాసం వీడి బయటికి రావడం చాలా మేలండి. మనము ప్రభువుని నమ్ముకోకముందు మనము ఉన్న సహవాసము వేరు, ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనము కలిగి ఉండే సహవాసము వేరండి. అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఇదిగో ఆ దేవుని మాటలు మరలా తిరిగి వినిపింప చేస్తున్నటువంటి మాటలు ఏమై ఉన్నాయంటే, మీరు అపవిత్రమైన వాటిని ముట్టకుడి, వాటిని తాకండి. ఒకవేళ తాకాలి అనే అక్కడ ఆలోచన కనుక ఉంటే అక్కడి నుండి బయటికి వచ్చి మీరు వేరవ్వండి అంటున్నాడు. ఎందుకొరకంటే మీరు దేవునికి కుమారులై ఉన్నారు, దేవునికి కుమార్తెలై ఉన్నారు. కనుక మీరు ఏమై ఉండాలంటే, నేను ఏ రీతిగా పరిశుద్ధున్నై ఉన్నానో అదే పరిశుద్ధతను మీరు కూడా కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. కనుక చూడండి, వాగ్దానం మనకు చేయబడింది. వాగ్దానం చేయబడినటువంటి ప్రజలుగా మనము జీవించడానికి పరిపూర్ణమైనటువంటి ఆదరణకర్త మనకు తోడుగా ఉన్నాడు. ఆదరణకర్త సహాయం మనం అడిగితే మనల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు.
అలా నడిపించే దేవుడు నీకు నాకు తోడుగా ఉంటే ఇంకా మనుషులతో పనేంటి, ఇంకా లోకముతో పనేంటి, లోకములో ఉన్న వాటితో మనకు పనేంటి? చూడండి, దేవుడే సమస్తాన్ని సమకూర్చే దేవుడు, మనకిచ్చే దేవుడు. ఆయనే మనల్ని సదాకాలం పరిపాలన చేస్తున్న దేవుడు. ఆయన మనకు ఆదరణకర్తగా నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడిగా ఉన్నాడని మనం గుర్తించుకొని ఆ ప్రభు కృపకు మనము పాత్రులుగా ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ఆత్మదేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం ప్రభు యేసు క్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉండును గాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయ